వరగమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజ వరగమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండ్ వెల్కమ్ టు సామజ వరగమన. వితిక, ఆదివారం 7 అవుతే చాలు మా మమ్మీ సామజ వరగమన పెట్టరా అంటుంది. నాకు ఎంత హ్యాపీగా ఉందో. మన ఇంట్లో ఎలా ఉంది? మీ ఇంట్లో మీ మమ్మీ ఒక్కలేనేమో, మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కూర్చొని వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే మన సామజ వరగమన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి అందరికి ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ రోజు టైం అయిపోయింది, స్టార్ట్ చేసేద్దామా? ఎస్, రాగాలు అనే రంగులతో, గమకాలు అనే కుంచెలతో, నిశ్శబ్దం అనే క్యాన్వస్ పైన సరిగమలతో గీసే చిత్రమే మన సంగీతం. సంగీతమే మన ప్రాణం, సంగీతమే మన ధ్యానం. బహుశా అందుకే అన్నారేమో మ్యూజిక్ ఇస్ ద లిటరేచర్ ఆఫ్ హార్ట్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ద సోల్ అని. సో అలాంటి మ్యూజికల్ వరల్డ్ నుంచి ఎందరో మహా గాయకులు వాళ్ళ మెమరబుల్ సాంగ్స్ ని మీ అందరికీ మెమరబుల్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చేసింది మా ఈ సామజ వరగమన. అండ్ వితిక, ఈ రోజు ఎపిసోడ్ లో చాలా స్పెషల్ ఉంది. ఇట్స్ సర్ప్రైజ్. అవునా? ఏంటి? విజయ్ యేసుదాస్ గారి పాటలు. అవును, దాంతో తెలుసు. పాటు యేసుదాస్ గారి పాటలు కూడా. వావ్, ఫస్ట్ టైం ఎవర్ మన సామజ వరగమనలో ఫాదర్ అండ్ సన్ కాంబో ఎపిసోడ్. ఆయన ఓ మహాగాయకుడికి వారసుడు. హృదయాలను హత్తుకునే గీతాలతో అభిమానులను అలరించే సుమధుర గాయకుడు. తన సంగీత ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే అత్యద్భుతమైన పాటలను ఆలపించిన ఈ సుమధుర గాయకుడు తన ప్రతిభతో ఎన్నో అవార్డులతో పాటు ఎందరో అభిమానులను కూడా సంపాదించుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తన తండ్రి గాత్ర వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ఈరోజు మన సామజ వరగమనకి విచ్చేసి మనందరికీ తన గానామృతాన్ని అందించబోతున్న తనకి వెల్కమ్ చెప్పుకుంటూ ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ విజయ్ యేసుదాస్. Ladies and gentlemen, we proudly invite The gem of Indian music, the one and only Vijay Yesudas garu. తానెవరు నేనెవరు మానడుమా ఏ ఉన్నదో ముందరిలా లేదెందుకు ఈ నిమిషం ఏ అయినదో నా మనసంతా మబ్బుల్లో మునిగిందివ్వాలా నాకే తెలిసేలోగా చాలా లోతుల్లో లేనా నా గతమంతా గాలుల్లో గెరిగిందివ్వాలా నేనే ఒడిసి పడుతుంటే కసిరింది నన్నేదోలా నా ఒక ప్రాణమే దీని వరిస్తూ ఉందా తనకి విషయం తెలియదా. Hi sir, welcome to Samaja Varagamana. We are very, very, very happy to have you here today. Thank you so much. Vijay garu, welcome to Samaja Varagamana. How do you feel being here? Really great. This stage and this channel and this entire program itself is something that takes you to a different level. Yes. Rompa Santosha. మా ఆడియన్స్ అందరూ కూడా ఈరోజు మీ పాటల గురించి చాలా వెయిట్ చేస్తున్నారు. దట్టు ఈరోజు మీరు మీ నాన్నగారి పాటలు కూడా పాడబోతున్నారు. Yes, definitely. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. I am very excited as well. ఆల్ ది బెస్ట్ సార్. Thank you. Thank you. ఎవరే
తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. ఎవరే నిన్నే నా వైపు నడిపే, నా ఊహల మధురూహల హరివిల్లు నింపే. తీయ తీయని నిమిషాలే నీలోన వంపే, నా ఒంటరి కాలానే నీతోన చెరిపే. ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడో, నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటో. నా ప్రాణమే నీకు చెబుతోంది ఇప్పుడు, నువ్వు లేక నీలేనని. గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాశే. అడుగంత దూరం నువ్వు దూరమైనా, నా ఊపిరి చిరునామా తెలిపే దేవరే. ఎవరే వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. ఓ వంశీ గారు, ఇళరాజా గారు, శ్రేయా ఘోషల్, విజయ్ యేసుదాస్ గారు. వాట్ అ కాంబినేషన్ కదా, ఆల్ అ కిల్లర్ కాంబినేషన్స్. ఎస్ ఎస్, ఆ వాయిసెస్, ఓ మై గాడ్. యా, సో వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన అద్భుతమైన పాట నిన్ను వెతికి వెతికి చూసి. ఆ ట్యూన్ తప్పు, నీకన్నా మన సింగర్స్ వచ్చి పాడితే ఇంకా బాగుంటుంది. లెట్స్ వెల్కమ్ రోహిత్ అండ్ దామిని. Hey 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 hey, hey 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 hey, hey 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 hey, ta ta ta.
నిన్ను వెతికి వెతికి చూసి అలసింది పడుచు వయసు, నిన్ను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు. మరుపేల వలపు వేళ మెరుపైన మేఘమాల, పన్నీటి కలువ పూల వెన్నెల్లు కరుగు వేళ, కనరాని చారుశీల. వెతికి చూసి అలసింది పడుచు వయసు. మన అసలు పేరు నీడ, అడుగడుగు తోడుగా కథ నడుపుతమని జాడ, కనబడదు వేడుక. కరిమప్పు చాటుతారా కనిపించిన సితారా, చిరు చీకటింటి నీడా వెలిగింది కంటి నిండా. విరహాల ఆలయాన విరజాజి హారతేలా, ముగిసింది చేదు కాలం, బిగిసింది ప్రేమ గాలం. చిరు కనుల ఎరుపులే వలపు గెలుపులే తెలుపనా. నిన్ను వెతికి వెతికి చూసి అలసింది పడుచు వయసు. పసిగొలుపు ఉడుకుతనమా, చలి పొగరు చాలులే, కుదురైన కలికితనమ్మా కసి కథలు చెప్పకే. ఎదకెదుకు చిలిపితనమా, సుద పెట్టి చంపుతావా, పొదలాగు వలపుతనమా పెదవుల్లో దాచుతావా. నీదు రమ్మ పలకరింత, నీవు రాయి మరచినంత, హృదయాల సీమలోనా ఎదగాల కోకిలేనా. మన ఏడు జన్మలేడు రంగులై కలిసినా. నిన్ను వెతికి వెతికి చూసి అలసింది పడుచు వయసు. నిన్ను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు. మరుపేల వరపు వేళ మెరుపైన మేఘమాల, పన్నీటి కలువ పూల వెన్నెల్లు కరుగు వేళ, కనరాని చారుశీల. Oh my love, oh my love. oh my love, Oh my love, oh my విధి ఆడిన వింత నాటకంలో ప్రేయసికి దూరమైన ప్రేమికుడి ఆవేదన. ప్రేమ చేసిన గాయానికి కాలం చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తున్న ఓ ప్రేయసి నిరీక్షణ. మరి ఈ రెండు హృదయాలు ఏమనుకుంటున్నాయో ఒకసారి విందామా? లెట్స్ ఇన్వైట్ కారుణ్య. సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే, ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే. ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే. సుక్కల్లే తోచావే
రితిక నెక్స్ట్ ఏంటి? మన ఇండస్ట్రీలో కంటి చూపుతో చంపేసే హీరో ఎవరు? ఎవరు? ద వన్ అండ్ ఓన్లీ బాలయ్య బాబు గారు. మరి ఆయన్నే తన కంటి చూపుతో మాయ చేసిన అమ్మాయి ఎవరు? ఇంపాసిబుల్. ఎవరు? వాట్, నీకు తెలీదా? తెలీదా? ఇంకెవరు? లెజెండ్ మూవీలో బాలకృష్ణ గారి మరుదలు. ఓహో, నువ్వు ఆ పాట గురించి చెప్తున్నావా? Yes. నీ కంటి చూపుతోనే కదా. ఎస్ ఎస్ ఎస్, అమేజింగ్ సాంగ్. వాట్ అ సాంగ్. దానికి డిఎస్పి గారి ట్యూన్, చిత్ర గారు, మన విజయ్ ఎస్ దాస్ గారి వాయిసెస్ ఎంత బాగుంటాయి కదా. సో లేట్ ఎందుకు, ఆ పాట విందామా? ఎస్, వినేద్దాం. విజయ్ ఎస్ దాస్ గారు పాడితే ఇంకా బాగుంటుంది. సో లెట్స్ ఇన్వైట్ విజయ్ ఎస్ దాస్ గారు అండ్ దామిని. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రమే సావే. సమయమే ఇక తెలియనంతగా మనసు నటు ఇటు కమ్మేసావే. పలు యుగాలకు తనివి తీరని కలల తలుపులు తెరిచినావే. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రమే సావే. ఓ దీన దీన కరినత్తాన, దీన దీన కరినత్తాన, దీన దీన కరినత్తాన, దీన 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 కరినత్తాన, దీన దీన కరినత్తాన, దీన దీన కరినత్తాన, దీన దీన. చూసే కొద్దీ చూడాలంటూ చూపు నీ వైపు పోనీకుండే పట్టేసావే. ఇచ్చే కొద్దీ ఇవ్వాలంటూ నాకు నేనేను అయిపోయేలా చుట్టేసావే. ఒంటరైన లోకం నిండిపోయే నీవుగా. ఇప్పుడున్న కాలం ఎప్పుడైనా లేదిగా. ఊపిరిలో చిరునవ్వల్లే నీ కోసం నేనే ఉన్నా. నా ప్రేమ దేశం నీకు రాసిచ్చుకున్నా. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రమే సావే. ఓ ఏదో ఉంది, ఎంతో ఉంది, సూటి బాణాలు గుప్పించేటి నీ రూపులో. నాది ఉంది అంతా నీది, మెరుగు పెట్టాలే అన్న నీలా నీ చూపుతో. చెచ్చు పెట్టినావే వెచ్చనైన శ్వాసలో. గూడు కట్టినావే గుప్పెడంత ఆశలో. తెల్లారే ఉదయాలన్నీ నీతోనే మొదలైపోని. నీ జన్మ హక్కైపోని నా రోజులన్నీ. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రమే సావే. ఏంటి నోయల్, చెప్పు. ఏంటి అంటే మిలియన్ హార్ట్స్ ని కలిపి ఆ హార్ట్ బీట్ తో ఒక మ్యూజిక్ అయ్యి వాళ్ళ ఎమోషన్ పాట అవుతే ఎలా ఉంటది? సింపుల్ గా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ లా ఉంటదని చెప్పొచ్చు కదా. Exactly. అయినా ఆయన గురించి మాట్లాడాలంటే నువ్వు నేను ఎక్కడ సరిపోతాము. Correct. ఈ పాటలో విందాం, అర్థమైపోతుంది. సో లెట్స్ వెల్కమ్ రోహిత్ అండ్ ప్రణవి.
తననన ధీం తననన ధిరణన ధిరణన ధిరణ ధీం తననన ధీం తననన ధిరణన ధిరణన ధిరణ ధీం తననన ధీం తననన ధిరణన ధిరణన ధిరణ ధీం తననన ధీం తననన ధిరణన 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 అదేమిటో నా ఎదవరించింది తీయగా వేదాలతో మదించి విడు నీ మీసమే మురిసింది ముద్దుల బాకుల మరింతగా సుఖించి విడు మోముకు కాళ్ళకు రూపులేత వేళ్లకు పూలతో దిష్టి తీయనా కందుల తోటలో పూచిన జాబిలి నీవని హత్తుకొందునా ఏ అంబరం కాంచని ప్రేమయే నాది చెలి ఓ ఏ ఆయుధం పంచని కౌగిలి చేరు మరీ ఏ అంబరం కాంచని ప్రేమయనాది సఖా ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు ఇక సహానా శ్వాసే వీచెను సహారాకువై పూచెను ఆనింగిలో తళుక్కువై వసుంధర దిగిరా వెండి వెన్నెలే ఇంటికి వెంచేసెను నవి కుండెలో తేనె కుందులో కలయో నిజమో ప్రేమ మందిరమో ఏ అంబరం కాంచని ప్రేమయే నాది చెలి ఏ ఆయుధం పంచని కౌగిలి చేరు మరీ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే ఆ. నువ్వు మొన్న లాక్డౌన్ అయింది కదా, అవును. ఏం చేసావు అసలు? సోషల్ డిస్టాన్సింగ్. లాల్, నేను అడిగింది అది కాదు, మరి? టైం ని కిల్ చేయడానికి ఏం చేసావని. మన జ్ఞాపకాలే వాళ్ళ ఆనందాలుగా ట్రీట్ చేసే మా గ్రాండ్ పేరెంట్స్తో, మనం పైకొస్తే చూడాలనుకునే వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసాం. మా మామ్ డాడ్తో, మా గ్రాండ్ పేరెంట్స్తో. వావ్ నోయల్, యు డిడ్ అ గ్రేట్ థింగ్. Yo. నీలాగే ప్రతిరోజు పండగే హీరో కూడా అలానే ఫీల్ అయ్యి వాళ్ళ తాతయ్య గారు చివరి రోజుల్లో ఆయనకి మెమరబుల్ డేస్ ని ఇవ్వాలని చెప్పి ఫారెన్ నుంచి దిగొచ్చి Yes. ఆ టైంలో వచ్చే ఒక పాట ఉంటది, చిన్నతనమే అనే సాంగ్. Yes, what a beautiful song. వాట్ ఎమోషనల్ సాంగ్. Yes. ఆ సాంగ్ వింటే యూ గెట్ అ డిఫరెంట్ ఫీలింగ్. Yes, so let's invite Vijay S. Das garu.
చిన్నతనమే చేరరమ్మంటే ప్రాణం నిన్న వైపే దారి తీస్తుంది. అడుగులైతే ఎదరకైనా నడక మాత్రం వెనకకే గడిచిపోయిన జ్ఞాపకాలతో గతము ఎదురవుతున్నదే. చిరిగిపోనే లేదే, మరపురానే రాదే, చివరి మలుపున నిలచి పిలిచిన స్మృతుల చిటికిన వేలు వదలని చెలిమిగా ఊహలేవో పొంగుతున్నవిలా. ముగియని కథలతో మది మేలుకున్నదిలా. తాతగాతల పండిన తండ్రి తనమే ఎండునా, ఒడిని దిగి కొడుకెదిగిన నాన్న మురిపెను తీరునా. వయసు వాలిన సందేవాలున చేతి కందిన ప్రియవరం మనవడై తన పసితనమ్మును వెంట తెచ్చిన సంబరం. కొత్త ఊపిరి కాగా మనసు ఊయలలుగా తరతరముల పాటు ఇంకని వంశధారగా మారి కడలిని కలియని జీవనదిగా పారుతుంది కదా. కంచికి చేరు కథగా ముగిసిపోదు కదా. నిమిషాలు మారినా, గంటలు మారినా, రోజులు మారినా, సంవత్సరాలు మారినా మనకి పాట మీద ఉన్న మక్కువ మాత్రం అస్సలు మారదు. ఎందుకంటే ఆ స్వరంలో ఉన్న గొప్పతనం అలాంటిది. సో అద్భుతమైన పాటను ఇప్పుడు పాడడానికి వస్తున్నారు విజయ్ యేసుదాస్ గారు అండ్ బృంద. లెట్స్ వెల్కమ్ దెమ్. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. చదువుకునే మనసుంటే ఓ కోయిలా,
చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా ముద్దబంతి నవ్వులో మూగ బాసలు బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఇంత చోటులోనే అంత మనసు ఉంచి ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు అందమైన తొలిరేయి స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్లి కూతురు ఆ ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు నెక్స్ట్ ఏంటి నోయల్? నెక్స్ట్ ఏంటంటే వితిక, నేను విజయ్ దాస్ గారు పాటలు వింటుంటే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా, యేస్ దాస్ గారే పాడుతున్నట్టుంది. సేమ్ వాయిస్ టెక్స్చర్, అంటే ఆయన యూత్ లో ఉన్నప్పుడు పాడితే ఎలా ఉండేది అలా ఉంది కదా. ఎస్ దే సౌండ్ వెరీ వెరీ సిమిలర్. అండ్ మన చైతన్ భరద్వాజ్ గారు కంపోజ్ చేసిన గునా 369 అనే సినిమాలో విజయ్ ఎస్ దాస్ గారు ఒక పాట పాడారు. ఐ నో దట్ సాంగ్. ఓ మై గాడ్, ఇట్స్ అ మెలడీ. వాట్ అ మ్యూజికల్లీ లిరికల్లీ వాట్ అ బ్యూటిఫుల్ కంపోజిషన్ దాట్ ఇస్. నాకు చాలా చాలా ఇష్టం ఆ పాట. మరి ఇంకెందుకు లేటు, మన యూత్ అందరికి ఎంతగానో నచ్చిన ఆ పాట పాడడానికి పిలిచేద్దామా? yes, let's invite విజయ్ ఎస్ దాస్ గారు and దామిని. మనసుకిది గరళం గరళం, సెకనుకొక మరణం మరణం, ఎదుట నిన్ను చూడలేని ప్రాణమంత కలవరం. కలలకిది విలయం విలయం, నలిగినది హృదయం హృదయం,
చెరి సగం దిగులు పెడుతోంది అలజడి గగనమొక పిడుగై పైబడి అదుపు చెదిరింది ఎదసడి ప్రయాణమై ఉలికి పడి నువ్వంటూ లేని కన్నీటి భాష విన్నందులేని సంద్రాల ఘోష దిశ తెలియదే దిశి చెరగదే నేను కలవటం ఎలా నిరాశలోను నీవేలే ధ్యాస నిట్టూర్పులోను నువ్వేలే శ్వాస ఎటు విడుదల తెలియని వల నాలో చెరుగులా ఎండిలా నిదురరాని కన్నుగా రగిలింది బాధ నిన్న మొన్నలా నీతో నేలేను కదా జనుమ జతగా విడిపోని మనం కలతలోను కలిసి ఉన్నా విధికి బలిగా ఉరిగింది పాపం మన ప్రేమ పావురం మొదటి పుటలోని తడబడి వలపు కథ వలిపిస్తున్నది తుదుకు ఎటువైపు తెలియని పయనమై ఉలికి పడి నువ్వంటూ లేని కన్నీటి భాష నిన్నందులేని సంద్రాల ఘోష దిశ తెలియదే నిసి చెరగదే నేను కలవటం ఎలా నిరాశలోను నీవేలే ధ్యాస నిట్టూర్పులోను నువ్వేలే శ్వాస ఎటు విడుదల తెలియని వల నలు చెరుగులా సామజవర గమనాలు సామజవర గమన వల్ల నీకు నాకు మన ఆడియన్స్ అందరికీ కలిగిన అదృష్టం ఏంటో చెప్పు. ఎన్ని పాటలు వింటున్నాం నోయల్, నువ్వు నేను అయితే ఇక్కడ డైరెక్ట్గా లైవ్ సింగింగ్ చూస్తూ, అంటే ఆ పాటలు విన్నప్పుడు ఏవో జ్ఞాపకాలు, లైక్ యునో వి చెరిష్ సో మెనీ మెమరీస్. ఎస్, అండ్ ప్రతి పాటకి ఆడియన్స్ కి కూడా ఏదో ఒక మెమరీస్ ఉండే ఉంటాయి. ఆఫ్ కోర్స్. అండ్ నెక్స్ట్ సాంగ్ కి కూడా. సో వీ హ్యావ్ కారుణ్య కమింగ్ అండ్ పర్ఫార్మింగ్ అనదర్ అమేజింగ్ సాంగ్. మీకు కూడా ఏవో ఒక మెమరీస్ ఉండే ఉంటాయి కదా. గెట్ బ్యాక్ టు యువర్ మెమరీస్ పీపుల్. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవాడు బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన.
ఆరేళ్ల పాప కోసం ఆనాడు పాడినా, అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడినా, అభిమానమున్న వాణ్ణి అవమానపరచినా, ఎదలోని చీకటంతా వెన్నెలగా మార్చినా, బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, అనురాగ జీవితాన పెనుగాలి రేగినా, తన వారు కానరాక కను పాప ఏడ్చినా, కడగళ్ళ బ్రతుకులోనా పడగళ్ళు రాల్చినా, సుడిగుండమైన నావా ఏ తరికి చేర్చినా, బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, ఏ నోమునోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవాడు బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే, 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 హే హే బ్రహ్మ ఒక్కడే, బ్రహ్మ ఒక్కడే, బ్రహ్మ ఒక్కడే, బ్రహ్మ ఒక్కడే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నోయల్ వెరీ స్పెషల్. గొప్పదిరా మనిషి పుట్టుక అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత సెండ్ ఆఫ్ ఇచ్చే మీనింగ్ఫుల్ సాంగ్. వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్. సో ఆడియన్స్తో పాటు నేను కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను విజయ్ దాస్ గారి పాటల గురించి. అండ్ సో లెట్స్ ఇన్వైట్ హిమ్. గొప్పదిరా మనిషి పుట్టుక, తప్పదురా తిరిగి వెళ్ళక, ఈ మధ్యలో జీవితమంతా సాగును ఓ కథగా. ఈ నేల మీద జీవయాత్రలో దారంతటా ఎన్ని పాత్రలో
నీ కథయే గత చరిత్రయే కంచికి చేరునుగా, అయిన వాళ్ళే వెళ్ళిపోతే అంతులేని గుండె కోతే, మార్చులేము బ్రహ్మరాతే కడసారిగా మోగును భగవద్గీతే. ఈ రుణ బంధం తీర్చేందుకు, కడ తెర్చేందుకు, దరి తెర్చేందుకు, వేడుగలాగా చేసే కాందా నీవే జీవై బతికిన చోట. అంతా ఒకటే అవ్వాలిలే, ఘననివ్వాళులే ఇక ఇవ్వాలిలే. జీవితం ఇంతే నవ్వు ఎట్టు సాగే తోలు బొమ్మలాట. దండాలు పెట్టినా దండల్ని వేసినా నీ బొమ్మ మా ఎదలో ఉందనిలే. పిండాలు పెట్టినా పొద్దర్లు వేసినా నీ ఆకలి జ్ఞాపకముందనిలే. జార విడిచే నువ్వుల నీళ్ళు నీకు చివరి విడుకోళ్ళు, తిరిగిపోవు ఆనవాళ్ళు నీ తీయని స్మృతులతో తడిసేను కళ్ళు. నువ్వు మా గుండెల్లో ఉన్నావని, బతికున్నావని, బతికుంటావని, కాలాన్ని నమ్మి చేసే కాందా నీవే జీవై నడిచిన చోట. అంతా ఒకటే అవ్వాలిలే, ఘననివ్వాలులే ఇక ఇవ్వాలిలే. జీవితం ఇంతే నవ్వు ఎట్టు సాగే తోలు బొమ్మలాట. దానాలు చేసినా ధర్మాలు చేసినా నీలోని ప్రేమ గుణమును తెలుపుటకే, అన్నాలు పెట్టినా వస్త్రాలు పంచినా నీ ఆత్మకు శాంతిని కూర్చుటకే. నిన్ను చూసి నవ్వినోళ్ళు, నిన్ను తప్పే పట్టినోళ్ళు విప్పుతారు నేడు నోళ్ళు. నీకున్న ఎంటూ చారెడు కళ్ళు, ప్రేమే మాకు పంచాలని, నడిపించాలని, దీవించాలని, ఆ పుణ్యలోకం చేర్చే కాందా నీవే జీవై బతికిన చోట. అంతా ఒకటే అవ్వాలిలే, ఘననివ్వాళులే ఇక ఇవ్వాలిలే. జీవితం ఇంతే నవ్వు ఎట్టు సాగే తోలు బొమ్మలాట. నోయల్, ఆ. త్రివేణి సంగమం అంటే ఏంటి? హలో, నువ్వు తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? ఓకే సరే, నా జీకే టెస్ట్ చేస్తున్నాము. గంగా యమున సరస్వతి కలయికే త్రివేణి సంగమం అంటారు. ఇది ఒకటే తెలుసా నీకు? ఇంకెన్ని ఉన్నాయి? నీకు తెలీదా? ఏంటి? మ్యూజిక్ లో త్రివేణి సంగమం అని ఇంకొకటి ఉంది. ఓకే, తెలుసా తెలీదా? తెలీదు. తెలీదా? ఇంకెవరు? మన చిత్రమ్మ, ఇళయరాజా గారు, యేసుదాస్ గారు త్రివేణి సంగమం అవుతారు. వెతిక నీలో ఒక పోయట్ ఉన్నాడే. ఆసం ఆసం. వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన అద్భుతమైన పాట రుద్రవీణ సినిమాలో లలిత ప్రియ కమలం. ఆ పాటకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు లిరిక్స్, ప్రాణం పెట్టేశారు అంతే. అమేజింగ్. సో ఇప్పుడు మన ఈ సామాజ వర్గంలో ఆ అద్భుతమైన పాటని పాడడానికి విజయ్ దాస్ గారు అండ్ ప్రణవి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్.
లలిత ప్రియ కమలం విరిసినది లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలని ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలినిమి కురిసిన అరుగదు వరమిది లలిత ప్రియ కమలం విరిసినది పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నీల నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం కలల విరులవనం మన హృదయం కలల విరులవనం మన హృదయం వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను కేటి స్వరముల మధువులు చిలికెను తీపి పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తొనికిన మిలమిల పాడుతున్నది ఎదమురళి రాగ చరితరగల మృదురవళి తీగుతున్నది మరులవని లేత విరుకులు కుల నటనగని నీల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలని ఉదయ రవి కిరణం మెరిసినది కోరి కోవెల ద్వారం నీవై చేరుకోగా కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం మనసు హిమగిరిగా మారినది మనసు హిమగిరిగా మారినది కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా మేని మలుపుల చెలువపు గమనము వీణ పలికిన చిలిబిలి గమకము కాలి మూవగా నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం స్వాగతించెను ప్రేమ పథం సాగినది ఇరువురి బ్రతుకురథం కోరికల తారకల సీమలకు చేరుకొని వడి వడి పరువిడి ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలని లలిత ప్రియ కమలం విరిసినది నిజమైన ప్రేమ స్వచ్ఛమైన మనసుకు దూరమైనప్పుడు ఎంత బాధగా ఉంటుంది. నిజమైన ప్రేమికుడికి స్వచ్ఛమైన ప్రేమ దూరం అవుతే ఇంకేమవుతుంది, పిచ్చోడైపోతాడు. దట్స్ సో సాడ్ నో. వెరీ పెయిన్ఫుల్. అండ్ అంత పెయిన్ని క్యారీ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అంత డీప్ పెయిన్ ఈ సాంగ్లో అద్భుతంగా వర్ణించారు. సో ఆ సాంగ్ని పాడడానికి మన ముందుకు వస్తున్నాడు కారుణ్య. లెట్స్ వెల్కమ్ హిమ్.
బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప నా 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 మనసు ఉంది మమత ఉంది పంచుకునే నువ్వు తప్ప ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్ప ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా ఎవరిని అడగాలి నన్ను తప్ప చివరికి ఏమవాలి మన్ను తప్ప నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని దేవతలోనూ ద్రోహం ఉందని తెలిపావు దీపం కూడా దహిస్తుందని తేల్చావు ఎవరిని నమ్మాలి నన్ను తప్ప ఎవరిని నిందించాలి నిన్ను తప్ప నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప వితిక నెక్స్ట్ ఏంటి వితిక మన ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, నాగార్జున గారు ఎప్పుడు కలిసి వర్క్ చేసినా ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా మనకు వచ్చింది. అద్భుతమైన సినిమాలు. వాళ్ళ కాంబినేషన్లో ఫస్ట్ వచ్చిన డివోషనల్ గ్రేటెస్ట్ హిట్ ఈజ్ అన్నమయ్య అండ్ దాని తర్వాత వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన అనదర్ మైల్ స్టోన్ శ్రీరామదాసు. ఎస్ ఏఎన్ఆర్ గారు, నాగార్జున గారు చాలా తక్కువ సినిమాలు కాంబినేషన్లో చేశారు. వాటిలో ద బెస్ట్ మూవీ శ్రీరామదాస్. ఎస్ ఏఎన్ఆర్ గారు, నాగార్జున గారు ఆన్ స్క్రీన్ పాడిన ఈ పాట అల్లా శ్రీరామ యాక్చువల్లీ ఒక ముస్లిం సహోదరుడు కబీర్ రాముడి గొప్పతనం గురించి ఆయన గురించి పాడే గ్రేటెస్ట్ సాంగ్ అనే చెప్పొచ్చు. సో అద్భుతమైన పాటని ఈ రోజు మన సామాజ వర్గంలో సోలోగా పర్ఫామ్ చేయడానికి రాబోతున్నారు విజయ్ ఎస్ దాస్ గారు. శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు
భవసాగరం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలమో మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణ కీర్తి, ఏ మూర్తి అడగించు జన్మ జన్మలార్తి, ఆ మూర్తి ఏ మూర్తి ఉనుగాని రసమూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. తాగరా తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. పని పమ సని పమ శ్రీరామ పాప పమ పని పని సరి సని పమ పని మపమ కోదండ రామ పని సరి సని పాని పామ సీతారామ మపని సరి 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 మరి సని పమ ఆనంద రామ మారి మరి మరి సరి మా రామ జయ రామ సరిమా రామ సపమా రామ పావన రామ. ఏ వేల్పు ఎల్ల వేల్పులు గొల్చెడి వేల్పు, ఏ వేల్పు ఏడేడు లోకాల్కరే వేల్పు, ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు, ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు, ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు, ఏ వేల్పు నింగి నేలను గల్పు, ఏ వేల్పు తుది గొల్పు, ఏ వేల్పు మరుగొల్పు, ఏ వేల్పు నే మలుపు నేని గెలుపు, ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు, ఆ వేల్పు దాసాను దాసులకు కై ఊర్పు. తాగరా తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. ఇప్పుడేంటి నోయల్? ఏంటంటే విజయ్ దాస్ గారు 20 years నుంచి వివిధ భాషల్లో చాలా పాటలు పాడారు. Yes. ఓకే, అందులో నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? రీసెంట్గా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య అని ఒక సినిమా వచ్చింది. అవును. దాంట్లో నింగి చుట్టే అని ఒక సాంగ్ ఉంటుంది నోయల్. దానికి లిరికల్ వాల్యూస్ కానీ ఆ వాయిస్ వింటే నాకు ఏమనిపించింది తెలుసా, యేస్ దాస్ గారే పాడినట్టు అనిపించింది. అవునా, అంత అద్భుతమైన పాట మరి నాకు కూడా వినాలని ఉంది. సో లెట్స్ ఇన్వైట్ విజయ్ దాస్ గారు. నింగి చుట్టే మేఘం ఎరుగద ఈ లోకం గుట్టు, మునిలా మెదలదు నీ మీదొట్టు, కాలం కదలికలతో జోడి కట్టు, తొలిగా తారావసాల సుల్ని వీడి చూసింది ఓసారి సగటుల కని కట్టు. నింగి చుట్టే మేఘం ఎరుగద ఈ లోకం గుట్టు, మునిలా మెదలదు మీదొట్టు, కాలం కదలికలతో జోడి కట్టు, తొలిగా తారావసాల సుల్లి వీడి చూసింది ఓసారి సగటుల కని కట్టు. తమదేదో తమదంటు మితి మీర తగ
తెలియదంటూ తమదైన తృణమైన చాలను వరస ఉచితాన సలహాలు పగలేని కలహాలు ఎనలేని కథనాల చోటిది బహుశా ఆరాటం తెలియని జంఝాటం తమదిగ చీకు చింత తెలియదుగా సాగింది తీరు కథ సగటుల చుట్టూ నింగి చుట్టే మేఘం ఎరుగదై లోకం గుట్టు మునిలా మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో జోడి కట్టు తొలిగా సిసలైన సరదాలు పడిలేచి పయనాలు తరిమేసి తిమిరాలు నడిచెలే మనస విసుగేది దరిరాని విధిరాత కదిలీని శతకోటి సహనాల నడబడి తెలుసా చిత్రంగా కలివిడి సూత్రంగా కనబడి ప్రేమ పంతం తమసిరిగా సాగింది తీరు సగటుల కనికట్టు నింగి చుట్టే మేఘం ఎరుగదై లోకం గుట్టు మునిలా మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో జోడి కట్టు తొలిగా తారామసాలి వీడి చూసింది ఓసారి సగటుల కనికట్టు బావిలోతు ఎంతో తెలుసు, నదుల లోతు కొంతైనా తెలుసు, ఆడవాళ్ళ మనసు లోతు ఎవరికి తెలుసు? అర్థం చేసుకునే వాళ్ళకి తెలుసు. ఒక అతను ఏం చెప్పాడంటే ఆడవాళ్ళని ఎంత అర్థం చేసుకున్నా వాళ్ళు అర్థం కారని అర్థవంతంగా చెప్పాడు. అవునా? అలా ఎలా? అలా ఎలా అంటే ఈ పాట విను, నీకే అర్థమవుతుంది. ప్లీజ్ వెల్కమ్ కారుణ్య. పడే దీపాలివి మిన్నెగసి పడే కెరటాలివి మిడిసి పడే దీపాలివి మిన్నెగసి పడే కెరటాలివి వెలుగు పంచలేవు ఏ తరికి చేరుకోవు వెలుగు పంచలేవు ఏ తరికి చేరుకోవు ఈ జీవితమే ఒక గమ్యం లేని నావా సుఖ దుఃఖాలే ఏకమైన రేవులో మిడిసి పడే దీపాలివి మిన్నెగసి పడే కెరటాలివి వెలుగు పంచలేవు ఏ తరికి చేరుకోవు వెలుగు పంచలేవు ఏ తరికి చేరుకోవు బావిలోతు ఇంతని తెలుసు నదుల లోతు కొంతే తెలుసు ఆడగుండె లోతు ఎంతో లోకల్లో ఎవరికి తెలుసు ఏ నిమిషం ప్రేమిస్తుందో ఏ నిమిషం పగబడుతుందో ఎప్పుడెలా మారుతుందో తెలిసిన మగవాడు లేడు రాగం అనురాగం ఎరవేసి జత చేరి కన్నీట ముంచుతుందిరా మిడిసి పడే దీపాలివి నిన్నెగసి పడే కెరటాలివి వెలుగు పంచలేవు ఏ తరికి చేరుకోవు వెలుగు పంచలేవు ఏ
ఏ దరికి చేరుకోవు. పాము విషం సోకినవాడు ఆయువుంటే బతికేస్తాడు. కన్ని వలపు పరిచిన నాడు నూరేళ్లకి తేరుకోడు. సొగసు చూసి మనసిచ్చావా పంక్తిగా నిలబడతావు. నీ కలలే విరిగిన నాడు కలతే నీ తోడవుతుంది. లేదు ఏ సౌఖ్యం రవ్వంతా సంతోషం ఈ ఆడదాని ప్రేమలో. మిడిసి పడే దీపాలివి నిన్నెగసి పడే కెరటాలివి. వెలుగు పంచలేవు ఏ దరికి చేరుకోవు. వెలుగు పంచలేవు ఏ దరికి చేరుకోవు. ఈ జీవితమే ఒక గమ్యం లేని నావా. సుఖ దుఃఖాలే ఏకమైన రేవులో. మిడిసి పడే దీపాలివి నిన్నెగసి పడే కెరటాలివి. వెలుగు పంచలేవు ఏ దరికి చేరుకోవు. వెలుగు పంచలేవు ఏ దరికి చేరుకోవు. నెక్స్ట్ ఏంటంటే వితిక, ఏంటి? యాక్చువల్లీ ఫ్యామిలీ లైఫ్ ఎంత బాగుంటుంది కదా. అంటే పేరెంట్స్ అందరూ ఫ్యామిలీతో గడిపినప్పుడు ఆ ఉండే ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్, ఆ జోష్, మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బయట ఎంత తిరిగినా అది రాదు. ఇట్స్ డిఫరెంట్. ఎస్, నువ్వు ఇదంతా చెప్తుంటే నాకు ఒకటే సినిమా గుర్తొస్తుంది. ఏం సినిమా? భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ గారి ఫ్యామిలీ కూడా అంతే హ్యాపీగా ఉంటది కదా. ఎస్ ఎస్ ఎస్. వాట్ అ మూవీ అసలు. అండ్ ఆ టైంలో వచ్చే సాంగ్ కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ మాంటేజెస్ అన్ని కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో. ఏ కష్టాలు ఏ బాధలు లేకుండా పచ్చని చిలుకలు తోడుంటే అనే సాంగ్, ఐ రియలీ లవ్ దాట్ సాంగ్. అండ్ ఆ టైంలో యేసుదాస్ గారు పాడిన ఆ పాటని ఇప్పుడు ఇక్కడ ఎవరు పాడబోతున్నారు? ఇంకెవరు పాడతారు? లెట్స్ వెల్కమ్ విజయ్ ఎస్ దాస్ గారు. ఐఎమ్ ఎక్సైటెడ్. తందనానే తానానే ఆనందమే. తందనానే తానానే ఆనందమే. తందనానే తానానే ఆనందమే. తందనానే తానానే ఆనందమే. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లోయ్. లోకంలో కన్నీరింకా చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లోయ్. లోకంలో కన్నీరింకా చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే. అరే చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంటి పోదులే. సీటకొక్క చీలుకకు చీరాలెందుకు? అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిబ్బులెందుకంట. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లోయ్. లోకంలో కన్నీరింకా చెల్లు.
అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం. అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం. మంచుకి ఎందే ఆనందం, వాగుకి వానే ఆనందం. అరే ఎందకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం. బ్రతుకే నూరేళ్ళందం, బ్రతుకే బ్రహ్మానందం. చెలియా వయసుడిగే స్వగతంలో అనుబంధం, ఆనందం ఆనందం. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లోయి. లోకంలో కన్నీరింక చెల్లు. నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం. మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం. చలిగుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం. నా చెవులను ముస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం. అందం ఓ ఆనందం, బంధం పరమానందం. చెలియా ఇతరులకై కనుజారే కన్నీరే ఆనందం ఆనందం. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లోయి. లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లోయి. లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే. అరే చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంటి పోడులే. సీతాకోక చిలుకకు చీరాలెందుకు? అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిబ్బులెందుకంట. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లోయి. లోకంలో కన్నీరింక చెల్లు. భూలోకమే ఆనందానికి ఇల్లోయి. లోకంలో కన్నీరింక చెల్లు. భూలోకమే ఆనందానికి ఇల్లోయి. లోకంలో కన్నీరింక చెల్లు. Thank you. మా తెలుగు ప్రేక్షకులకి మీరన్నా, మీ పాటలన్నా, నాన్నగారి పాటలన్నా చాలా చాలా ఇష్టం. మీరు మళ్ళీ మళ్ళీ మా ఈ సామాజిక వర్గం అనే ప్రోగ్రామ్కి రావాలి అండ్ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఈవినింగ్ యూ గేవ్ us. Thank you. It was a pleasure. And with all the singers who sang with me, the musicians, a big round of applause. Applause to them. తెలుగులో ఒక 2-3 ముక్కలు చెప్దామండి, లాస్ట్కి ట్రై చేద్దామా? You give me dialogues. యా రెడీ. తెలుగు ప్రేక్షకులు అంటే తెలుగు ప్రేక్షకులు అంటే నాకు చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. నేను మళ్ళీ వస్తా, నేను మళ్ళీ వస్తా, మళ్ళీ ఎంటర్టైన్ చేస్తా, మళ్ళీ ఎంటర్టైన్ చేస్తా. ఖచ్చితంగా సామాజ వర్గమన ప్రోగ్రామ్ చూడండి. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వారం ఎపిసోడ్. వచ్చే వారం మరో సరికొత్త సింగర్తో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. And till then, maintain social distancing, love everybody, keep distance and take care people. Good night.